వెల్కమ్ టు వార్తా నేను దేవా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించినటువంటి బహిరంగ సభలో అయితే మాత్రం బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ గద్దెనెక్కొద్దు, గ్రామాల్లో వారి దిమ్మెలు కనపడొద్దని అయితే మాత్రం పార్టీ శ్రేణులకు అలాగే కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి లెక్క కాదు, ఒక ముఠా నాయకుడు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఫ్యాక్షన్ లీడర్ లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి లెక్క కాకుండా ఒక అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడి తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ చిల్లర ప్రయత్నాలు, చిల్లర వేషాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. రెండు పార్టీల మధ్యన అంటే బీఆర్ఎస్ చచ్చిపోవాలి కానీ తెలుగుదేశం బతకాలన్నా తెలంగాణలో. బీఆర్ఎస్ చచ్చిపోవాలా. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలా, తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలా. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ మాత్రం బతకాలా, బట్టగట్టాలా, బీఆర్ఎస్ పార్టీ పైన దాడులు చేయాలా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. మెదడుండి మాట్లాడుతున్నారా, మెదడు లేక మాట్లాడుతున్నారా, లేకపోతే అహంకారంతో కన్ను మూసుకొని మాట్లాడుతున్నారా? మొత్తానికి మాత్రం ఇది దుర్మార్గమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే ఆయన ఇష్టం అండి, ఆయన ప్రేమించుకోనియండి. ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని చెప్పని వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోనియండి, నో ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు. ఆయన పాత యజమాని కాబట్టి వారికి లాయల్టీస్ చూపెట్టుకుంటే తప్పు లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీని చంపాలా, కేసీఆర్ గారిని పాతిపెట్టాలా, చంద్రబాబు నాయుడు గారు బట్టగట్టాలా, లేకపోతే టీడీపీ బట్టగట్టాలా అనేటువంటిది ఇది మొత్తం కూడా ఒక ద్వంద్వ వైఖరి, ఒక పొలిటికల్ హిపోక్రసీ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉండు, ఆ బీజేపీతో అంటగాగుతున్నది తెలుగుదేశం పార్టీ కేంద్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో. ఆ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి బతికేయాలనుకుంటా ఉన్నాడు. ఇంకేమనుకోవాలి చెప్పండి మీరు. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ కుతంత్రంతో, కుట్రతోటి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని బట్టగా గట్టించి ఆ ఉనికిని కాపాడి, అటు ఒక పక్కన బీజేపీతో, మరో పక్కన తెలుగుదేశం పార్టీతో, రెండింటితో కూడా సయోధ్య కొనసాగించి ఒకవేళ ఏమైనా బలీయమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం తప్పించే పరిస్థితి వస్తే, చూసినవా నా దగ్గర తెలుగుదేశం ఉంది, నా దగ్గర బీజేపీ ఉంది కాబట్టి నన్ను తప్పియొద్దు అని చెప్పి వాళ్ళపైన ఒత్తిడైనా పెట్టొచ్చు. ఒకవేళ నిజంగానే తప్పించినట్టయితే ఈ రెండు పార్టీలను కూడగట్టుకొని, మద్దతును కూడగట్టుకొని వేరే కుంపటి పెట్టుకొని కాంగ్రెస్కు గండి కొడుతూ మళ్ళీ కొత్త కుంపటి పెట్టుకొని వేరే రాజకీయాలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటు కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా దీని పట్ల తీవ్రంగా ఆలోచించాలా, కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఆలోచించాలా. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అని ఇంతకుముందు విన్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు కళ్ళ సిద్ధాంతం అని తెలంగాణ ఉద్యమకాలంలో లేదు. రేవంత్ రెడ్డి కూడా రెండు కళ్ళ సిద్ధాంతం, ఈ కన్ను బీజేపీ, ఈ కన్ను కాంగ్రెస్ అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఒక కన్ను బీజేపీ, ఇంకో కన్ను తెలుగుదేశం. శరీరమేమో కాంగ్రెస్ది, ఆత్మేమో తెలుగుదేశంది. అసలు ఒక సిద్ధాంత నిబద్ధత లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీని ఎవడు భూస్థాపితం చేయలేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చినా, అధికారం ఇవ్వకపోయినా, కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ ఎ రైట్ టు హ్యావ్ ది సస్టెనెన్స్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. అంతగాని ఒక దొర లెక్క ఆయన ఏదో నియంత అన్నట్టు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు అయినట్టు ఈ పార్టీని బొందబెట్టరు, ఆ పార్టీని బొందబెట్టరు. నిన్నెవరు బొందబెడతారు? ప్రజలు నిన్ను కూడా బొందబెడతారు ఏదో ఒకరోజు. కాబట్టి ఇట్లా ఈ భాష కుసంస్కారమైన భాష, అనాగరికమైన భాష. ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు దయచేసి మాట్లాడొద్దని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీని ఎవరు నాశనం చేసిండ్రు? ఆయనే నాశనం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో సీట్లు గెలుచుకుందిగా తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ ఎందుకు అయిపోయింది, నాశనం అయిపోయింది అంటే దానికి కారణం రేవంత్ రెడ్డే. చంద్రబాబు నాయుడును ఆగమాగం చేసి, అతలాకుతలం చేసి, అగుడుపడ్డట్టు కక్కుర్తితోటి ఓటుకు నోటు కేసు చేయకపోతే చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉంటుండే. 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్లో హైదరాబాద్లో కూడా ఆయన రాజకీయం చేస్తుండే. రాజకీయం చేయకుండా తట్టాబుట్టా చదువుకునే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు పారిపోవడానికి కారకుడు రేవంత్ రెడ్డి. ఆయన దుందుడుకు వైఖరి, ఆయన మూర్ఖత్వం, ఆ చిల్లర రాజకీయం, కక్కుర్తి రాజకీయం, ఆ ఓటుకు నోటు కేసు వల్లనే ఆయన అక్కడికి పోయిండు. మొదటి ద్రోహం. రెండో ద్రోహం, నిన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే నువ్వేం చేసినావా? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నీకు ఒప్పజెప్పి, డబ్బులు ఇచ్చి, పదవులు ఇచ్చి, పెద్ద పెద్ద హోదాలు ఇచ్చి, అన్ని వనరులు ఇస్తే నువ్వు ఆ పదవి ఇస్తే ఆ పార్టీని తుంగలో దొక్కినావు, పదవిని తుంగలో దొక్కినావు, కార్యకర్తలను తుంగలో దొక్కినావు, నాయకులను తుంగలో దొక్కినావు. మొత్తం ఎన్టీఆర్ భవన్ను లాతు కొట్టేసి బయటకు వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నీ స్వార్థం కోసం మళ్ళీ అలా ఎన్టీఆర్కు నివాళులు అంటారు. ఎన్టీఆర్ నివాళులు ఇచ్చే రైట్, మోరల్ రైట్ ఉందా నీకు? ఎప్పుడైతే నువ్వు ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయినావు, నువ్వు ఎన్టీఆర్కి నివాళులు ఇచ్చే హక్కు లేదు నీకు.
నువ్వు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు కదా. ఎన్టీఆర్ కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకి, దానికి వ్యతిరేకంగా నువ్వు జాయిన్ అయినావు. జాయిన్ అయినటువంటి మళ్ళీ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదిలిపెట్టి తెలుగుదేశాన్ని సమూలంగా భూస్థాపితం చేసింది నువ్వు. మళ్ళీ లే తెలుగుదేశం లే అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇది హిపోక్రసీ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మాటలే ఆయనకు శాపం అవుతాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని ఆయన విపరీత బుద్ధులు, ఆయన అహంకార భాషే ఆయనకు శాపంగా మారుతుంది. ఆయనకు రాజకీయ సమాధి తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కడతారు. సార్, ఫైనల్గా రాజకీయంగా తనకు శత్రువులు లేరని, అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మాత్రం బీఆర్ఎస్కు తక్కువ సీట్లు వచ్చినాయి, అలాగే ఆ ఎంపీలకు సంబంధించి 0, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి తనకి ఎటువంటి రాజకీయ శత్రువులు నాకు అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోరుంది కదా అని చెప్పని ఉలట్ పలట్ ఏదన్నా మాట్లాడతారు, మీ టీవీ వాళ్ళు చూపెడతారు, పేపర్ వాళ్ళు రాస్తారు, అది పక్కన పెట్టండి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడు ఆయనే, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయనే. ఎన్ని కార్పొరేటర్లు గెలుచుకుంటూ 2 కార్పొరేటర్లు గెలుచుకోగలిగాడు. 40-50 ఉంటే ఒక పరమేశ్వర్ రెడ్డి, ఒక సోమశేఖర్ రెడ్డి, ఆ ఇద్దరు కూడా ఈయన లేకుండా గెలుస్తారు. అంటే నీ ప్రభావం గంత చక్కదానం నీది. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంటును బీజేపీ నీ కళ్ళ ముందే గద్దలెక్క దనకపోయింది. నువ్వేం పెద్ద పటేలువా? నువ్వు పెద్ద పటేలు, పెద్ద లీడరు. నువ్వు వచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో గెలిచిందో జరుగుతుంది. ప్రజలు ఒకసారి ఆదరిస్తారు, ఒకసారి తిరస్కరిస్తారు, ఒకసారి ఓట్లేస్తారు, ఒకసారి రేట్లేరు. అంత మాత్రం చేత పార్టీల అస్తిత్వం ఉండొద్దు, పార్టీల దిమ్మలు కూలిపోవాలా, పార్టీలు భ్రష్టు పట్టిపోవాలా, పార్టీలు 100 మీటర్ల లోతుల పాతి పెట్టబడాలా. ఇది ఒక ఫ్యూడల్ లాంగ్వేజ్. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుర్చీ పోయేటట్టున్నది. ఇవాళనో రేపో మొత్తం అంతా తీవ్రంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా తిరగబడతారు. బట్టిపైన బట్టగాల్చి మీదేస్తున్నావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన బట్టగాల్చి మీదేస్తున్నావు, కొండ సురేఖ పైన బట్టగాల్చి మీదేస్తున్నావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని బర్బాద్ చేసినావు. ఇక నువ్వు ఎవరన్నా కొద్దో గొప్ప కొంచెం సీఎం కుర్చీకి దగ్గర ఉంటారు అనుకున్న వాళ్ళందరినీ బర్బాద్ చేసిన నువ్వు నీ కుర్చీని ఎందుకు వాళ్ళు రాక్కోరు? నీ పైన ఎందుకు తిరగబడరు? నువ్వు ఇవాళ బీజేపీతో ఒక కన్ను, తెలుగుదేశంతో ఇంకో కన్ను, ఈ కన్ను అట్టు కొడుతున్నావు, ఆ కన్ను అట్టు కొడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడరా? అధిష్టానం గుర్తించదా? రాహుల్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో బడేబాయ్ అని చెప్పి అంటగాగుతుంటే ఆయన పైన తిరగబడరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీ కాపాడుకుంటే చాలు. ఆయనను కాంగ్రెస్ పార్టీ బొందబెట్టకుండా ఆయన కాపాడుకుంటే బెటరు. ప్రజలు కాపాడతారు బీఆర్ఎస్ను, కేసీఆర్ను. గుండెల్లో ఉన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెస్తే మహాత్మా గాంధీని ఎట్లయితే ప్రజలు ఆదరించిండ్రో, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన కేసీఆర్ గారిని కూడా తెలంగాణ జాతిపితగా గుండెల్లో పెట్టుకున్నారు. నువ్వు దిమ్మెలు కూల్చనంత మాత్రం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను ఎవరు కూల్చలేరు. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం. రైట్. ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.